కాశీ పట్టణంలో పాండురంగడు అనే పండితుడి ఇల్లు. ఇల్లంతా దారిద్ర్యం తాండవిస్తోంది. ఉదయం సమయం. పాండురంగడు అతని భార్య శాంతమ్మల మధ్య సంభాషణ. ఏమండి, ఇంట్లో పూజలు జపాలు చేసుకుంటూ కూర్చుంటే కడుపు నిండుతుందా? వంటగదిలోకి వెళ్ళి చూడండి, ఎలుకలు కూడా పస్తులుంటున్నాయి. పిల్లల ముఖాలు చూడండి, ఆకలితో ఎలా మాడిపోయాయో. శాంత, ఆవేశపడకు. భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఆ విశ్వనాథుడి దయ ఉంటే మనకు ఏ లోటూ రాదు. గంజి నీళ్ళైనా తాగి ఈరోజు గడుపుకుందాం. గంజి కాచుకోవడానికి కనీసం నూకలు కూడా లేవండి. మీరేమో నిత్యం ఎవరికో ఒకరికి దానధర్మాలు చేస్తూనే ఉంటారు. చేతిలో ఉన్నదంతా యజ్ఞాలకు యాగాదులకు ఖర్చు చేసేశారు. ఇంట్లో వాళ్లను ఏడిపించి ఊరి వాళ్లకు దానాలు చేస్తే ఇలానే ఉంటుంది. మన సంపదలన్నీ ఏమైపోయాయి? అన్నీ కరిగిపోయాయి కదా. ఇప్పుడు కనీసం కుటుంబ పోషణ కూడా కష్టమైపోయింది. ఇలాగైతే మనం బ్రతికేది ఎలా? చేసిన పుణ్యం ఎక్కడికి పోదు శాంత. ఇతరులకు సహాయం చేయడమే మానవ ధర్మం. ధనం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కాని మనం చేసిన యజ్ఞయాగాదుల ఫలం మనల్ని కాపాడుతుంది. హా పుణ్యమేదో ఇప్పుడే మనల్ని కాపాడితే బాగుండు. నా మాట వినండి. ఈ పట్టణంలో కుశాల్ చంద్ అనే ఒక పెద్ద కోటీశ్వరుడున్నాడు. ఆయనకి ఒక వింత అలవాటుందట. ఇతరులు చేసిన పుణ్యాన్ని తాను కొనుక్కొని దానికి బదులుగా అడిగినంత ధనమిస్తాడట. ఊళ్ళో జనాలందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి ఆయన్ని కలవండి. ఏమిటి? పుణ్యాన్ని అమ్మడమా? ఎంత అపవిత్రమైన మాట మాట్లాడావు శాంత. పుణ్యం అనేది ఒక వస్తువు కాదు సంతలో అమ్ముకోవడానికి. అది ఆత్మకు సంబంధించినది. నాకు మాత్రం నేను చేసిన పుణ్యం అమ్మడానికి ఏమాత్రం ఇష్టం లేదు. అలా పట్టింపులకు పోతే ఎలాగండి? ఇంట్లో పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. వాళ్ల ప్రాణాలు నిలబడాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. మీకు మీ పిల్లల ప్రాణాల మీద ప్రేమ ఉంటే దయచేసి వెళ్ళి ఆ కుశాల్ చంద్ని కలవండి. మీరు చేసిన ఎన్నో యజ్ఞాల పుణ్యంలో కొంచెమైనా అమ్మి మన కుటుంబానికి నిత్యావసరాలు తీసుకురండి. నా మాట వినండి. దయచేసి వెళ్ళండి. సరే శాంత, నీ ఒత్తిడిని, పిల్లల ఆకలిని నేను భరించలేకపోతున్నాను. కేవలం ఈ నిత్యావసరాల నిమిత్తమే నా పుణ్యాన్ని అమ్మడానికి నేను సిద్ధపడుతున్నాను. కానీ నా మనసు ఎంత క్షోభిస్తుందో ఆ భగవంతుడికే తెలుసు. బాధపడకండి. వెళ్లేదారిలో మీకు ఆకలి వేస్తే తినడానికి నా దగ్గర ఉన్న పిండితో 4 రొట్టెలు చేశాను. ఇవిగో తీసుకోండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. మంచి బేరమాడి ధనం తీసుకురండి. సరే, ఈ 4 రొట్టెలు తీసుకుని బయలుదేరుతున్నాను. శివ, నీవే రక్ష. పాండురంగడు నడుచుకుంటూ అడవి మార్గం గుండా వెళ్తున్నాడు. ఎండ మండిపోతోంది. మధ్యాహ్నం సమయం. అబ్బా, ఎంత ఎండగా ఉంది. కాళ్ళు నెప్పులు పుడుతున్నాయి. మధ్యాహ్నం కావస్తుంది. శాంతమ్మ ఇచ్చిన రొట్టెలను తిందాం. ఆ చెట్టు కింద కూర్చొని కాస్త విశ్రమించి భోజనం చేస్తాను. పాండురంగడు ఒక చెట్టు కింద కూర్చొని రొట్టెల మూట విప్పుతాడు. అక్కడే ఒక కుక్క తన 3 కుక్క పిల్లలతో అక్కడికి వచ్చి అతని ఎదుట దీనంగా నిలబడుతుంది. అరెరే, ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? నీ వెంట 3 పిల్లలు కూడా ఉన్నాయా? నీ కళ్ళు చూస్తుంటే ఎన్నో రోజుల నుండి ఆకలితో ఉన్నట్టున్నావు. కడుపు మాడిపోయి ఎముకలు కనిపిస్తున్నాయి. అమ్మా, ఈ మూగజీవాల ఆకలి నా ఆకలి కన్నా పెద్దగా ఉంది. నా దగ్గర ఉన్న ఈ రొట్టెల నుండి ఒక రొట్టెను ముందు నీకిస్తాను, తీసుకో. పాండురంగడు ఒక రొట్టెను వేస్తాడు. కుక్క క్షణాల్లో దాన్ని గబగబా తినేస్తుంది. అయ్యో, ఎంత ఆకలితో ఉన్నావో కదా తల్లి. ఒక్క క్షణంలో తినేశావు. నీ పిల్లలు కూడా నీవైపే ఆశగా చూస్తున్నాయి. నా కడుపు మండినా పర్వాలేదు, కాని మీ ఆకలి తీర్చటం నా ప్రథమ ధర్మం. ఇదిగో, మిగిలిన రొట్టెలు కూడా మీరే తినేయండి. పాండురంగుడు మిగిలిన రొట్టెలన్నీ కుక్కలకు పెట్టేస్తాడు. అవి సంతోషంగా తింటాయి. నాకెలాగూ పక్కన ఉన్న కొలనులో నీరు ఉంది. కడుపు నిండా నీరు త్రాగి పట్టణానికి వెళ్తాను. నా ఆకలి కన్నా ఈ మూగజీవాల ఆకలి తీరినందుకు నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. పాండురంగడు పట్టణానికి చేరుకొని కుశాల్ చంద్ బంగ్లాకు వెళ్తాడు. కుశాల్ చంద్ అతనికి స్వాగతం పలుకుతాడు. రండి పండితోత్తమా, తమరి గురించి ఈ ఊళ్ళో ఎన్నో గొప్ప విషయాలు విన్నాను. దానధర్మాలకు మారుపేరు మీరు. దయచేసి ఆసనం అలంకరించండి. నేను మీకు ఏమి సేవ చేయగలను? అయ్యా కుశాల్ చంద్ గారు, నేను ఎంతో ధర్మసంకటంలో ఉండి మీ దగ్గరికి వచ్చాను. మీరొక విచిత్రమైన వ్యాపారం చేస్తారని విన్నాను.
అయ్యా, నేను నా పుణ్యాన్ని మీకు అమ్మడానికి ఇక్కడికి వచ్చాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఓహో, చాలా సంతోషం పండితాగ్రణి. మీరు ఎన్నో అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేశారని ప్రతీతి. మీలాంటి పుణ్యాత్ముని దగ్గర పుణ్యం కొనే అదృష్టం నాకు కలగడం నా పూర్వజన్మ సుకృతం. దయచేసి ఒక్క నిమిషం ఇక్కడే కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి వస్తాను. కుశాల్ చంద్ ఇంటి లోపలికి వెళ్తాడు. అక్కడ అతని భార్య ఉంటుంది. దేవి, బయట ఎవరు వచ్చారో తెలుసా? సాక్షాత్తు ఆ కాశీ పండితుడు పాండురంగడు గారు వచ్చారు. పుణ్యాన్ని విక్రయించడానికి ఆ పండితుడు మన ఇంటికి వచ్చాడు. ఆయన తన జీవితంలో ఎన్నో గొప్ప యజ్ఞాలు చేశాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలో నువ్వే చెప్పు, నాకు సరైన సలహా ఇవ్వు. ఒక్క నిమిషం నాథా, నేను కళ్ళు మూసుకొని నా ధ్యాన దృష్టితో చూసి ఆ పండితుడి గురించి తెలుసుకుంటాను. నాథా, ఆ పండితుడు సామాన్యుడు కాదు. ఆయన గతంలో చేసిన యజ్ఞ యాగాదుల కన్నా ఈరోజు ఆయన చేసిన పనికి అపారమైన పుణ్యం లభించింది. ఈరోజా? ఏం చేశాడంత గొప్ప పని? ఆయన ఆస్తులన్నీ కరిగిపోయి దారిద్ర్యంలో ఉన్నాడని విన్నానే. ఈరోజు ఆ పండితుడు చాలా ఆకలితో ఉండి కూడా తాను తినడం మానేశాడు. తన భార్య తన కోసం కట్టి ఇచ్చిన ఆ 4 రొట్టెలన్నీ దారిలో ఆకలితో ఉన్న కుక్కలకు పెట్టి అంతులేని పుణ్యం సంపాదించుకున్నాడు. నాథా, మీరలాంటిలాంటి పుణ్యాలు అడగకండి. ఆయన ఈరోజు ఆ కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన ఆ తాజా పుణ్యాన్ని మాత్రమే ఆ పండితున్నుంచి కొనండి. దానికి మించిన పుణ్యం ముల్లోకాల్లో లేదు. అంత గొప్పదా పుణ్యం? సరే దేవి, నువ్వు చెప్పినట్లే చేస్తాను. కుశాల్ చంద్ తిరిగి బయటకు వచ్చి పాండురంగడి దగ్గరకు వస్తాడు. అయ్యా పండితులు గారు, నాకు మీరు గతంలో చేసిన యజ్ఞాల పుణ్యం ఏమీ వద్దు. నాకు కావలసింది వేరే పుణ్యం. మరి నా దగ్గర ఇంకేముంది బాబు అమ్మడానికి? అయ్యా, మీరు ఈరోజు దారిలో ఆకలితో ఉన్న కుక్కలకు మీ ఆహారం పెట్టారు కదా, మీరు అలా అన్నార్తులకు ఆహారం పెట్టి సంపాదించిన ఆ అద్భుతమైన పుణ్యాన్ని నేను కొనాలని అనుకుంటున్నాను. అరే, ఈ విషయం మీకెలా తెలిసింది? సరే, భగవంతుడి లీల. ఎలాగో అమ్మడానికే వచ్చాను కాబట్టి ఈనాటి పుణ్యం అమ్మడానికి నేను అంగీకరిస్తున్నాను. నాకు నా కుటుంబం గడవడానికి కొంత ధనం ఇస్తే చాలు. చాలా సంతోషమయ్యా. మీ పుణ్యానికి బదులుగా నేను సరైన మూల్యం చెల్లిస్తాను. మీకు ఆ 4 రొట్టెల బరువుకు సమానమైన స్వచ్ఛమైన వజ్రాలు, ముత్యాలు ఇస్తాను. సమ్మతమేనా? 4 రొట్టెల ఎత్తు వజ్రాలా? సరేనయ్యా, అలాగే ఇవ్వు. ఆ శివుడి ఆజ్ఞ. కుశాల్ చంద్ సేవకులను పిలిచి ఒక పెద్ద త్రాసును 4 వేడి రొట్టెలను తీసుకురావాలని ఆజ్ఞాపిస్తాడు. బారు తీసుకురాగానే కుశాల్ చంద్ రొట్టెలను త్రాసు యొక్క కాటాకు ఒక పక్కన పెడతాడు. అయ్యా పండితులు గారు, చూడండి, ఇక్కడ త్రాసులో ఒకవైపు 4 రొట్టెలు పెట్టాను. ఇప్పుడు రెండవ దానిలో నా ఖజానా నుండి తెప్పించిన ఒక సంచి నిండా వజ్రాలు, ముత్యాలు మరియు బంగారు ఆభరణాలు పెడుతున్నాను. కుశాల్ చంద్ ఆభరణాల సంచిని 2వ పళ్ళెంలో పెడతాడు. కాని ఆశ్చర్యకరంగా త్రాసు ఏమాత్రం కదలదు. ఇదేమిటి? త్రాసు యొక్క కాటా కొంచెం కూడా కదలలేదు. 4 రొట్టెల కంటే ఒక సంచి నిండా ఉన్న వజ్రాల బరువు తక్కువైందా? ఒరేయ్ సేవకులారా, వెళ్ళి నా ఖజానాలో ఉన్న ఆభరణాలన్నీ తీసుకుని రండి. నా దగ్గర ఉన్న మొత్తం ఆభరణాలన్నీ తీసుకొచ్చి ఈ 2వ దిక్కున ఉంచండి. సేవకులు కుశాల్ చంద్ ఇంట ఉన్న సమస్త సంపదను తీసుకొచ్చి త్రాసులో పోస్తారు. వజ్రాలు, వైడూర్యాలు, సువర్ణ ఆభరణాలు కుప్పగా పోస్తారు. అయినా కూడా కాటా అస్సలు కదల్లేదు. రొట్టెలు ఉన్నవైపే త్రాసు మొగ్గి ఉంటుంది. అయ్యా పాండురంగడు గారు, మీ పుణ్యం ఎంతో బరువైనది. నా యావదాస్తి పోసిన ఆ 4 రొట్టెల పుణ్యానికి సరితూగడం లేదు. నేను ఓడిపోయాను. మీ పుణ్యాన్ని కొనే అర్హత నా సంపదకు లేదు. శివ, పరమశివ, ఎంత కరుణామయుడివి తండ్రి. ఆకలితో ఉన్నొక్క ప్రాణికి పట్టెడన్నం పెడితే దానికి ఇంత విలువ. ఇన్ని వజ్రాలు, ఆభరణాలు కూడా. ఒక జీవి ఆకలి తీర్చిన పుణ్యానికి సాటిరావా? కుశాల్ చంద్ గారు, నేను నా మాటను మార్చుకుంటున్నాను. ఇంత గొప్ప పుణ్యాన్ని కేవలం డబ్బు కోసం అమ్ముకోవడం మహాపాపం. అనార్తుల ఆకలి తీర్చటంలో ఉన్న మహత్యం నాకు కళ్లకు కట్టినట్టు చూపించావు.
ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయ్యా, మీ ఇష్టం. మీలాంటి పుణ్యాత్ముడిని కలవటం నా అదృష్టం. దయచేసి నన్ను ఆశీర్వదించండి. పాండురంగడు అక్కడ్నుండి ఎంతో ఆనందంగా జ్ఞానోదయంతో ఇంటికి బయలుదేరిపోతాడు. మార్గమధ్యలో అతనికి భార్య గుర్తుకు వస్తుంది. అయ్యయ్యో, పుణ్యం అమ్ముకోకుండా వట్టి చేతులతో ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళగానే నా భార్య శాంతమ్మ నన్ను నిలదీస్తుంది. డబ్బు తీసుకురానందుకు తను నాతో గొడవ పడుతుందేమో. ఏమని సమాధానం చెప్పాలి? ఇక్కడే కదా నేను దారి మధ్యలో ఆ కుక్కలకి రొట్టెలు పెట్టింది. ఇక్కడ కొన్ని గులకరాళ్ళు ఉన్నాయి. వాటిని ఏరుకొని నా వస్త్రంలో ఒక మూటగా తయారు చేసుకుని తీసుకుని వెళ్తాను. కోపంతో ఉన్న ఆమె చేతిలో ఈ మూట పెడితే కాస్త శాంతిస్తుందేమో. పాండురంగడు దారిలో ఉన్న గులకరాళ్లను ఏరుకొని మూట కట్టుకుని ఇల్లు చేరుకుంటాడు. భార్య ఎదురొస్తుంది. వచ్చారా అండి? మీకోసమే ఉదయం నుండి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాను. ఎలాగూ ఆ కుశాల్ చంద్ పుణ్యానికి బాగా డబ్బులిస్తాడు కదా, మన కష్టాలన్నీ తీరిపోయినట్టేనా? మీ పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించారు? ఏది ఆ ధనం? శాంత, నన్ను ఏమి అడగకు. నేను తెచ్చిన రాళ్ల మూట ఇదిగో, దీన్ని పట్టుకో. పాండురంగుడు ఆ మూటను భార్యకిచ్చి ఆమె ఏమంటుందో అని భయంతో వెంటనే గబగబా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇదేంటి ఇలా చేతిలో ఏదో మూట పెట్టి పారిపోయారు? బరువుగానే ఉంది. దీంట్లో ఏముందో చూద్దాం. ఏమైనా ఇనుపు ముక్కలిచ్చాడా ఆ వ్యాపారి? వెంటనే మూట విప్పి చూస్తుంది. ఆమె కళ్ళు జిగేల్మంటాయి. భగవంతుడా, నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను. ఏవండి, ఏవండి, ఒకసారి ఇలా రండి. ఆ మూట నిండా స్వచ్ఛమైన వజ్రాలు, రకరకాల నగలు, దగదగలాడే మాణిక్యాలున్నాయి. పాండురంగడు బయట నుండి మెల్లగా ఇంట్లోకి అడుగు పెడతాడు. ఏవండి, భలేవారే, ఇంత సంపద తెచ్చి నా చేతిలో పెట్టి కనీసం చెప్పకుండా బయటకు వెళ్ళిపోయారేంటి? మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారు? ఆ కుశాల్ చంద్ గారేనా? మన కష్టాలన్నీ తీరిపోయాయి. ధర, సంపద? నేనేదో దారిలో రాళ్ళు ఏరుకొని వస్తే నువ్వేం మాట్లాడుతున్నావు శాంత? భార్య తన ముందు ఉన్న ఆ మూటను పూర్తిగా విప్పగానే అందులో కేవలం గులకరాళ్లకు బదులుగా ఎంతో విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉండడంతో పాండురంగడు కూడా నిశ్చేష్టుడైపోయి ఆశ్చర్యపోతాడు. ఓం నమఃశివాయ. శాంత, నేను ఆ వ్యాపారి దగ్గర నా పుణ్యాన్ని అమ్మలేదు. త్రాసులో నా పుణ్యం ముందు అతని సంపదంతా తేలిపోయింది. ఆయన దగ్గర ఏమీ తీసుకోకుండా దారిలో ఆ కుక్కలకు రొట్టెలు వేసిన చోట ఈ రాళ్లను ఏరుకొని వచ్చాను. భగవంతుడి దయవల్ల, ఆ అన్నదాన మహిమ వల్ల ఈ రాళ్లే వజ్రాలుగా మారాయి. నిష్కామ కర్మతో చేసే దానానికి ఫలితం ఇలాగే ఉంటుంది. నన్ను క్షమించండి స్వామి. నా అజ్ఞానంతో మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను. పుణ్యాన్ని వ్యాపారపు వస్తువుగా భావించాను. ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. మీరు చేసిన పని ఎంత గొప్పదో నాకు అర్థమైంది. లే శాంత, ఈరోజు మన ఇద్దరి కళ్ళూ తెరుచుకున్నా. మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదని, ఆ పుణ్యానికి నిజమైన విలువ ఎవరూ కట్టలేరని ఇద్దరికీ అర్థమయ్యింది. అవునండి, నిజమే. కేవలం 4 రొట్టెలు ఆకలితో ఉన్న ఆ నోరులేని జీవాలకు పెడితేనే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మనకు ఇంతటి సంపదను ప్రసాదించాడు. ఈ లోకంలో అన్నార్థులకు అన్నం పెట్టడం వలన వచ్చే పుణ్యం మరే ఇతర పనుల వలన రాదనే గొప్ప సత్యాన్ని మనం ఈరోజు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. నిజం చెప్పావు శాంత. భగవంతుడి సృష్టిలో ఆకలితో ఉన్న ప్రతి జీవికి పట్టెడు అన్నం పెట్టడమే అన్నింటికన్నా మించిన యజ్ఞం. అదే అసలైన పుణ్యం. ఇకపై భగవంతుడు ఇచ్చిన ఈ సంపదను కూడా 10 మంది ఆకలి తీర్చడానికి ఉపయోగిద్దాం. భార్యాభర్తలిద్దరూ ఆ దేవుడికి నమస్కరించుకుని తమ జీవితాన్ని అన్నదానానికి అంకితం చేస్తారు. ఆ ఇల్లు ఎప్పటికీ అన్నపూర్ణమ్మ నిలయంగా మారిపో. రామాపురం గ్రామంలో పొద్దున్నే పొలాల వైపు రైతులు నడుస్తున్నారు. సోమలింగం తన నాగలి భుజాన వేసుకుని ఎడ్లను అదిలిస్తూ పొలానికి బయలుదేరాడు. ఏవండి, కాస్త గంజి తాగి వెళ్ళండి. పొద్దున్నే కడుపు మాడుస్తారేంటి? పొలం పిలుస్తోంది గౌరీ. ఈరోజు ఈ దుక్కి పూర్తి చెయ్యాలి. మీ పని ధ్యాస తప్పితే లోకం పట్టదు మీకు. లోకం మనకెందుకు? మన లోకం ఈ పొలం, ఈ మట్టి. ఇంతలో ఊరి చివర బండి ఆగింది. ఊళ్ళోకి ఎవ్వరూ వేసుకోనంత ఖరీదైన బట్టలతో, చేతిలో ఒక పెద్ద పెట్టెతో బృహస్పతి దిగాడు.
ఊరి జనమంతా అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎవడ్రా ఈడు? మన ఊరుళ్ళ లేడే. అరే ఈడు మన సీనయ్య కొడుకు బృహస్పతిరా. 10 ఏళ్ల కింద పట్నం పంపి చదివిస్తున్నాడు కదా, వచ్చేశాడు. బృహస్పతి ఎవ్వర్నీ పలకరించకుండా గర్వంగా నడుచుకుంటూ తన పాడుపడిన ఇంటివైపు వెళ్లాడు. అటుగా వస్తున్న సోమలింగం అతన్ని చూశాడు. రేయ్ బృహస్పతి, బాగున్నావా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? మీ నాయన పోయినప్పుడు కూడా రాలేదు. నన్ను ఒరే అని పిలవకు, నా పేరు బృహస్పతి శాస్త్రి. శాస్త్రా? అదేంటిరా? నేను పట్నంలో తర్కశాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం అన్నీ చదివాను. మీలాగా ఈ బురదలో బతికే అజ్ఞానిని కాను. అజ్ఞానినా? సరేలేరా, ఇంటికి వచ్చావు కదా, రాత్రికి మా ఇంటికి భోజనానికి రా. మీ ఇంటికా? మీ ఆహారపు అలవాట్లు శుభ్రంగా ఉంటాయో లేదో. నేను పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. సరే, చూస్తానులే, దారి వదులు. సోమలింగం ఆశ్చర్యంగా బాధగా చూస్తుండగానే బృహస్పతి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రచ్చబండ దగ్గర గ్రామస్తులు బృహస్పతి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. విన్నావా కృష్ణ? ఆ బృహస్పతిగాడు మనల్ందరినీ అజ్ఞానులు అంటున్నాడు. ఆడిది చదువు కాదు, ఓ దండగ మరి పుస్తకాలు. ఆడికి పొగరేకమైంది, పట్నం గాలి సోకింది కదో. ఆగండి, చదువుకున్నాడు, వాడికి మనకంటే ఎక్కువే తెలుసుంటుంది. ఊరికి ఉపయోగపడతాడేమో చూద్దాం. ఆ రాత్రి సోమలింగం ఇంటికి భోజనానికి బృహస్పతి అయిష్టంగానే వచ్చాడు. గౌరమ్మ గారు, ఏ అన్నం ఈ బియ్యంతో వండారు? ఇందులో ఎంత శాతం పిండి పదార్థాలు ఉన్నాయి? నా భోజన నియమావళి చాలా కఠినంగా ఉంటుంది. అయ్యో, మాకేం తెలుసు బాబు, మా పొలంలో పండిన బియ్యమే. తినుబాబు, మా పొలం బియ్యం ఇంటే బలం వస్తుంది. బలం కాదు, శక్తి కావాలి. మీరంతా మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారు. వ్యవసాయం కూడా శాస్త్రీయంగా చెయ్యాలి. ఓహో, మాకు తెలియదులే, నువ్వే చెప్పాలి బాబు. ఉదయం సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడో దానికి అనుగుణంగా నాగలచాలు వెయ్యాలి. అప్పుడే కిరణజన్య సంయోగ క్రియ, అదే మొక్కలు ఆహారం తయారు చేసుకునే పద్ధతి సరిగ్గా జరుగుతుంది. సరే బాబు, అలాగే చేద్దాంలే. మరుసటి వారం సోమలింగం పొలానికి ఏదో తెగులు పట్టింది. ఆకులన్నీ పసుపు బారిపోతున్నాయి. ఏవండి, పొలమంతా నాశనమైపోతుంది, ఏం చేద్దాం? ఏ పురుగు పట్టిందో అర్థం కావటం లేదు. అప్పుడే అటుగా బృహస్పతి తన పుస్తకాలు చదువుకుంటూ వస్తున్నాడు. బృహస్పతి బాబు, నువ్వే కాపాడాలి. నువ్వు జీవశాస్త్రం చదివానన్నావు కదా, చూడు నా పొలమంతా ఏమైపోయిందో. ఆగు, ఇది క్లోరోఫిల్ లోపంలా ఉంది. దీనికి కారణం జెంతోమోనాస్ అనే బాక్టీరియా కావచ్చు. అయ్యో, అదేం పేరో? దాన్ని ఎలా చంపాలి బాబు? మందేంటి? దీనికి మందు లేదు, ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ పొలమంతా తగలబెట్టేయాలి, శాస్త్రం అదే చెప్తోంది. తగలబెట్టడమా? చేతికొచ్చిన పంటను? అవును, శాస్త్ర ప్రకారం ఇది ఉత్తమం. లేదంటే పక్క పొలాలకు కూడా వ్యాపిస్తుంది. నా సలహా చెప్పాను, మీ ఇష్టం. బృహస్పతి వెళ్ళిపోతాడు. సోమలింగం కుప్పకూలిపోతాడు. మన బతుకు బూడిదైపోయింది. ఆగు గౌరీ, వాడు చెప్పింది నాకు నమ్మకంగా లేదు. సోమలింగం పొలమంతా నడుస్తాడు. ఒకచోట ఆగి నేలమీద పాకుతున్న చీమలను గమనిస్తాడు. చీమలన్నీ ఒకే వరుసలో వెళుతున్నాయి అంటే ఎక్కడో ఎలుకల కన్నా ఉంది. ఆ ఎలుకలు వేర్లన్నీ కొరికేస్తున్నాయి. సోమలింగం చీమల దారి వెంబటి వెళ్లి గట్టుమీదున్న ఒక పెద్ద ఎలుక బొరియను కనుక్కుంటాడు. దొరికావురా దొంగ, ఇది ఏదో పేరు చెప్పాడే. ఆ రోగం కాదు, ఇది ఎలుకల రోగం. సోమలింగం వెంటనే తన అనుభవంతో వేప నూనె, ఇంగువ కలిపిన మిశ్రమాన్ని నీటిలో కలిపి ఆ బొరియల్లో పోస్తాడు. మరుసటి రోజు నుండి పొలం మళ్లీ పచ్చబడటం మొదలవుతుంది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు రచ్చబండ దగ్గర సోమలింగాన్ని మెచ్చుకుంటారు. చూశారా మన సోమలింగం తెలివి? ఆ బృహస్పతిగాడు పొలం తగలబెట్టమన్నాడు. మీ అజ్ఞానానికి నవ్వొస్తోంది. నేను చెప్పింది శాస్త్రీయ పద్ధతి, ఇతను చేసింది నాటు వైద్యం. ఏదో అదృష్టం కొద్దీ పనిచేసింది. అదృష్టం కాదన్నయ్యా, అనుభవం. అనుభవమా? నా 10 ఏళ్ల చదువు ముందు నీ అనుభవం ఎంత? సరే, నాకు మీతో వాదన అనవసరం. బృహస్పతి గర్వంగా వెళ్ళిపోతాడు.
కొన్నాళ్లకు ఊరి వడ్డీ వ్యాపారి వడ్డీకాంతం బృహస్పతి ఇంటికి వస్తాడు. ఏమయ్యా బృహస్పతి శాస్త్రి గారు, మీ నాయన సీనయ్య నా దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇదిగో పత్రం. అప్పా ఎంత? 10,000 వరహాలు. ఇప్పుడు వడ్డీ చక్రవడ్డీ అన్నీ కలుపుకొని 50,000 వరహాలు కట్టాలి. 50,000? ఇది దోపిడీ, ఇది చట్టవిరుద్ధం. నాకు చట్టాలు తెలియవు బాబు. ఇదిగో మీ నాయన వేలి ముద్ర. చుడుకాంతం, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 16 ప్రకారం ఇది అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, చక్రవడ్డీ వేయడం నేరం. నేను నీ మీద కోర్టులో కేసు వేస్తాను. కోర్టా? కేసా? అదంతా నాకు తెలియదు. పత్రం ఉంది, డబ్బు కట్టు, లేదంటే ఈ పాడుపడిన ఇల్లు నా పేరు మీద రాయించుకుంటా. మూర్ఖుడితో వాదన అనవసరం. ఈ గొడవ విని సోమలింగం అక్కడికొస్తాడు. కాంతం బాబాయ్, నువ్వు రా సోమలింగం. మీ అన్న కొడుకు ఏవేవో ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతున్నాడు. అప్పు తీర్చమంటే కోర్టు అంటాడు. ఇది నిజంగా ఆ బాబాయ్ వేలిముద్రేనా? 100కి 100 పాళ్ళు. పత్రం వాసన కొత్తగా ఉందే బాబాయ్. అది పెట్టెలో ఉంటే వాసన రాదా? ఇదిగో బాబాయ్, ఈ సిరామరక పోయిన నెల మన ఊరి సంతలో గుమస్తా రామయ్య వాడిన సిరామరకలాగే ఉంది. అబద్ధం. ఇంకా అబద్ధమా? మా బాబాయ్ చనిపోయి 2 ఏళ్లయింది. పోయిన నెల వాడిన సిరాతో 2 ఏళ్ల క్రితం పత్రం ఎలా రాస్తావు? వడ్డీకాంతం మోసం బయటపడుతుంది. క్షమించు సామలింగం, తప్పైపోయింది. నన్ను కాపాడు. నేను చదివిన చట్టాలు చేయలేని పని ఈ శిరామరక చేసిందా? ఓ బాబాయ్, ఇంకోసారి ఇలాంటి మోసం చేస్తే ఊరుకోను. వడ్డీకాంతం పారిపోతాడు. బృహస్పతి అవమానంగా తలదించుకుంటాడు. ఏమైంది బాబు? ఏమీ లేదు. నా చదువుని అవమానించకు. ఇది లోకజ్ఞానం కాదు, మోసం. బృహస్పతి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి ఊహించని విధంగా కుండపోత వర్షం మొదలవుతుంది. ఊరి చివర ఉన్న ఏరు పొంగి వరద గ్రామంలోకి చొచ్చుకొస్తుంది. అయ్యో, ఏరు పొంగింది, ఊరంతా మునిగిపోతుంది. మన పశువులు, గట్ట మీదున్న పశువులు కొట్టుకుపోతాయి. వాటిని కాపాడాలి. కాని ఏటి వంతెన సగం మునిగిపోయి నీటి ప్రవాహం భయంకరంగా ఉంది. ఆ వంతెన మీద వెళ్తే మనం కూడా కొట్టుకుపోతాం. నీటి వేగం చాలా ఎక్కువగా ఉంది కదా. బృహస్పతి ఒక కర్ర పట్టుకొని నీటిలోతు కొలుస్తూ పుస్తకం తెరుస్తాడు. ఆగండి, నేను లెక్క వేస్తున్నాను. ఈ నీటి ప్రవాహ వేగం గంటకి 20 కిలోమీటర్లు. ఈ వంతెన తట్టుకోగలిగే పీడనం కన్నా ఇది చాలా ఎక్కువ. అలా కాపోయా, ముందు పశువులను ఎలా కాపాడాలో చెప్పు. నా లెక్క ప్రకారం ఈ వంతెన మరో 10 నిమిషాల్లో కూలిపోతుంది. అక్కడికి వెళ్లడం ఆత్మహత్యతో సమానం. శాస్త్రం అదే చెప్తోంది. అందరూ భయంతో వెనక్కి తగ్గుతారు. కాని సోమలింగం ముందుకు వస్తాడు. వంతెన కూలదు. నీకెలా తెలుసు? నువ్వేమన్నా ఇంజనీర్వా? నీళ్లు వంతెనను కొడుతున్నాయి, కానీ వంతెన పునాది దగ్గర ఉన్న ఆ పెద్ద బండరాయి నీటిని తీలుస్తుంది. అందుకే వంతెన పునాది కదలటం లేదు. అవును, సోమలింగం చెప్పింది నిజమే. అంతేకాదు, నీటి ప్రవాహం మధ్యలోనే బలంగా ఉంది. వంతెనకు ఈ చివర ఆ చివర పట్టు తక్కువగా ఉంది. అసంబద్ధం. నీటి పీడనం అంతా సమానంగా ఉంటుంది. నీ పుస్తకాలు పక్కన పెట్టు. ఆ వంతెన కట్టింది మా తాత. ఆయనకు తెలుసు ఈ ఏటి సంగతి. పదండిరా, పశువుల్ని వంతెనకు ఒక పక్క నుండి గోడకు ఆనించి నడిపిస్తే అవతల వడ్డుకు చేర్చవచ్చు. సోమలింగం ధైర్యంగా ముందు నడుస్తాడు. గ్రామస్తులందరూ అతని వెనుక పశువులను తోలుకుంటూ వంతెన అంచు వెంబడి నడుస్తారు. మూర్ఖులు, చనిపోతారు. నా లెక్క తప్పు కాదు. కాని సోమలింగం చెప్పినట్టే వాళ్లందరూ సురక్షితంగా పశువులతో సహా అవతలి ఒడ్డుకు చేరుకుంటారు. వంతెన కూలలేదు. బృహస్పతి నమ్మలేకుండా చూస్తూ ఉండిపోతాడు. వరద తగ్గాక బృహస్పతి తన ఇంటికి తిరిగి వస్తాడు. కాని వరద నీటికి అతని ఇల్లు సగం కూలిపోయి ఉంటుంది. నా ఇల్లు! బృహస్పతి పట్నం నుండి తెచ్చిన పుస్తకాలన్నీ బురదలో తడిచిపోతూ ఉంటాయి. అయ్యో బాబూ, మీ ఇల్లు కూలిపోయింది. నేను వాస్తుశాస్త్రం ప్రకారమే ఈ ఇంటిని బాగు చేద్దామనుకున్నాను. కానీ ఆ శాస్త్రం ఈ వరదను ఆపలేకపోయింది. సోమలింగం మిగతా గ్రామస్తులు అక్కడికి వస్తారు. దిగులు పడకు బాబు, ఇల్లు పోతే మళ్ళీ కట్టుకోవచ్చు. అవును శాస్త్రిగారో, మీ పుస్తకాలు తడిసిపోయాయి.
తడిసిపోనివ్వండి. అవి ఉన్నా నాకు ఈ ఇంటిని ఎలా బాగు చేసుకోవాలో తెలియదు. పర్లేదు బాబు, పుస్తకాల్లో లేనిది ఈ చేతుల్లో ఉంటుంది. రా, పని మొదలు పెడదాం. నేను నేర్పిస్తాను. బృహస్పతి ఆ పారను అందుకుంటాడు. అతని చేతులు వణుకుతాయి. నన్ను క్షమించు సోమలింగం. నేను నిన్ను అజ్ఞానిని అన్నాను, కానీ అసలైన అజ్ఞానిని నేను. రచ్చబండ దగ్గర అందరూ సమావేశమవుతారు. వడ్డీకాంతో మోసాన్ని ఆ చదువు పట్టలేకపోయిందే. పొలానికి పట్టిన తెగులను ఆ చదువు గుర్తుపట్టలేకపోయిందే. చూశావా బాబు, పుస్తకాలలో ఉన్నది విద్యే కాదనను, కానీ జీవితానికి బ్రతుకుకి ఉపయోగపడనది అక్కడకు రాని విద్య. చదువు కావాలి తాత, లోకజ్ఞానమూ కావాలి. రెండూ కలిస్తేనే బ్రతుకు. నిజం. నేను ఇన్నాళ్ళు అక్కడికి రాని విద్యనే మోసాను. ఇప్పుడు సోమలింగం అన్న దగ్గర, ఈ మట్టి దగ్గర బతకడానికి కావలసిన అసలైన విద్యను నేర్చుకుంటాను. బృహస్పతి తన గర్వాన్ని వదిలి సోమలింగంతో కలిసి పొలం పనులకు నడుస్తాడు. పుస్తకాల్లోని శాస్త్రం, పొలంలోని అనుభవం రెండూ కలుస్తాయి. ఆ ఊరు బాగుపడుతుంది.